ఉండడానికి పార్టిసిపెంట్స్ నలుగురే గానీ ఒక 400 మందికి సరిపడా గోల చేస్తారండి మా వాళ్ళు కదా. మరి ఆ గోలే కదా మీకు నాకు కావాలి. మరి ఇంకెందుకు లేటు పిలిచేద్దామా ఇవాల్టి 4 బ్యూటిఫుల్ పార్టిసిపెంట్స్ ఆన్ స్టేజ్. హాయ్, నా పేరు స్వాతి. నేను పారడైస్ నుంచి వచ్చాను. ఓకే. మా వారి పేరు ఘనికుమార్. నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాను. ఓకే. ప్రెజెంట్ హౌస్ వైఫ్. ఓకే. సో ఫ్యూచర్ లో ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్. అంతేనా? ఓకే. మీ హాబీస్ ఏంటి మరి? హాబీస్ డాన్స్ చేస్తుంటాను, మామూలుగా టీవీస్ చూస్తుంటాను, హారర్ మూవీస్ చూస్తాను. టీవీస్ చూస్తారా? టీవీ చూడరా? టీవీస్ చూస్తుంటా. టీవీస్ చూస్తుంటా. ఎన్ని టీవీస్ ఉన్నాయి మీ ఇంట్లో? 2 టీవీలు ఉన్నాయి. 2 టీవీస్ ఒకేసారి చూస్తుంటారా? ఓకే, టీవీ ఒక్కసారి చూస్తాను. నేను టీవీస్ చూస్తుంటాను అంటే ఓకే, టీవీ ఒకేసారి చూస్తూ ఉంటాను. ఎక్కువ ఏంటి, సినిమాలా లేకపోతే ఇలాంటి సీరియల్స్ చూస్తాను, షోస్ చూస్తాను. సంవత్సరాలు సీరియల్ అంటే మీకు ఇష్టం అన్నమాట అయితే. ఓకే స్వాతి, బాగా ఎప్పుడు ఈ సీరియల్ చూస్తారు కాబట్టి ఇవాళ హ్యాపీగా నవ్వించే షోలో ఉన్నారు. చక్కగా నవ్వుతూ ఉండండి, ఎంజాయ్ చేసేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు ఊహా. ఊహా, మీరు కళ్ళతో నవ్వుతూ చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని పడేయాలంటే కళ్ళతో నవ్వాలి కదా. నన్ను పడేయాలంటే కళ్ళతో నవ్వక్కర్లేదు తెలుసా, ఇంకా చాలా జోక్స్ చక్కగా నాకు బోల్డ్ కబుర్లు చెప్పొచ్చు, ఈజీగా పడిపోతా. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేనా ఈసీఎల్లో ఉంటాను. నేను హౌస్ వైఫ్, స్టడీస్ చదువుతాను అనమాట. హౌస్ వైఫ్, స్టడీస్. ఓకే, పెళ్ళాక స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, ఏం చదువుతున్నారు ఇప్పుడు? నేనా ఎంబీఏ చదువుతున్నాను. ఓకే, సో మ్యారేజ్ అయ్యాక కూడా స్టాప్ చేయలేదు స్టడీస్ అయితే? మా వారు చదివి. వెరీ గుడ్, మీ వారికి ఒకసారి సూపర్. సో మరి ఊహా, ఇంకా మీ అదర్ హాబీస్ ఏంటి చదువుకోవడం అది కాకుండా? టీవీ చూస్తా, ఇన్స్టాగ్రామ్ చూస్తా ఎక్కువ. సో ఆల్ ది బెస్ట్ ఊహా, ఇవాళ బాగా ఆడేసేయండి. వెల్కమ్ టు ది షో. హాయ్. హాయ్ అక్క. మీ పేరు? నా పేరు సుష్మిత అక్క. సుష్మిత, ఏం చేస్తూ ఉంటారు? నేను హైదరాబాద్ నుండి వచ్చాను అక్క. నేను ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో వర్క్ చేస్తున్నాను. ఓకే, ఏం జాబ్? కోర్ట్ మాస్టర్ అక్క. ఓకే, నైస్. మాస్టర్ వర్క్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ మా మమ్మీ ఫుల్ ఎంకరేజ్ చేశారు. ఖచ్చితంగా వెళ్ళాలి షోకి అని అన్నారు. ఒక్కసారి మా మమ్మీకి హాయ్. మమ్మీ వచ్చారా? మా మమ్మీ రాలేదక్క, దూరం కొంచెం డిస్టెన్స్. ఇప్పుడు మీరు వచ్చారు కదా, తర్వాత మీ మమ్మీని కూడా పంపించేసి తీసుకొచ్చేస్తాను ఖచ్చితంగా. అసలు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే మేము కవిత, మీ పైన కవిత చెప్పచ్చు. కవిత చెప్తావా? చెప్పేసే సుష్మిత. ట్రై చేస్తాను. ట్రై చేయి, కొంచెం బాగా ట్రై చేయి. ఓకేనా? ప్లీజ్ చెప్తున్నాను. చెప్పే. యాంకర్ల పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు శ్యామల. మీరు రాగానే ఈ సెట్కి వచ్చిందండి కళ. ఎలా మాట్లాడతారండి ఇలా గలగల? అలా మిమ్మల్ని చూడగానే మా మనసు అయిపోయింది విలవిల. ఇంటి పని, వంట పని, ప్రోగ్రామ్స్ మేనేజ్ చేస్తారా అలా ఎలా? ఈ రోజు మేమందరం చేసేస్తాం బాగా గోల గోల. ఐఎమ్ రెడీ. చేసేద్దామా గోల గోల? చేసేద్దాం. అలా టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి వాళ్ళందరూ. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అక్క. నీ పేరు? హాయ్ అక్క. హాయ్, నా పేరు శివాని. మా హస్బెండ్ నేమ్ భరత్. మాది శివాని. నీకు పెళ్ళైపోయిందా? అవునా. ఓకే. రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. రీసెంట్ గా అంటే ఒక 3 months. వాళ్ళ బావ కూడా వచ్చాడు అక్క. ఎవరు? వాళ్ళ బావ వచ్చాడు ఆల్రెడీ. ఈ ప్రోగ్రామ్ కి రావడానికి మెయిన్ ఎంకరేజ్ అంటే మా హస్బెండే. ఓకే, సో నైస్. సో భరత్ గారు. అవును. ఓకే. వచ్చారు అక్క. మా హస్బెండ్ కి హాయ్ చెప్పరా? ఏమిటో, మాట ముందు ఒక హస్బెండ్, మాట తర్వాత ఒక హస్బెండ్. పెళ్ళైన 3 నెలలకి ఇలాగే ఉంటుంది. అదే 3 ఏళ్లకి, 30 ఏళ్ళకి ఇంకంతా పక్కన పెట్టేస్తాం. మీకు నాకు తెలుసు. ఓకే భరత్ గారు హాయ్, అండ్ థ్యాంక్ యూ భరత్ గారు శివానిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు. అండ్ శివాని చెప్పు, ఇంకా ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? బాగానే. కొత్తగా చక్కగా కొత్తగా ఉన్నది, అంతేనా? మొత్తం స్వర్గం ఇప్పుడే అన్నది అంతే. నా హాబీస్ వచ్చేసి సాంగ్స్, ఎక్కువ ఇన్స్టాగ్రామ్ చూస్తా, వాచింగ్ మూవీ, అంతే. ఓకే, సో ఇంట్లోనే ఉంటూ ఇంకా హోమ్ మేకర్, ప్రస్తుతానికి హోమ్ మేకర్ గా ఉంటున్నావు. స్టడీ చేపిస్తా అన్నారని. ఓకే, చదువుకుంటావు.
ఏం చదువుకోవాలని ఉంది నీకు? అంటే ఏం అవ్వాలనుకుంటున్నావు? ఎల్ఎల్బి చేద్దామని. వావ్, నా డ్రీమ్ అది. నైస్. ఆల్ ది బెస్ట్ శివాని. వెల్కమ్ టు స్టార్ వనిత. సో అలా మన ఇంట్రడక్షన్లు అయిపోయాయి కాబట్టి వీళ్ళకి ట్రోఫీ కూడా చూపించేద్దాము. ట్రోఫీ ప్లీజ్. సో ఇవాళ మీరు గెలుచుకోబోయే ట్రోఫీ ఇది. స్టార్ వనితకి ఈ ట్రోఫీ దక్కుతుంది. ఆల్ ది బెస్ట్ నలుగురికి. మొదలెట్టాలి. మరి మొదలెట్టాలంటే ముందు మీ స్కోర్ బోర్డులలో కొంచెం కొంచెం స్కోర్లతో మొదలెట్టాలి గేమ్స్. ముందు ఆ పని చేద్దాం. ఓకే. సో ఈ గేమ్ తో మనం ఆట మొదలు పెడతాం. ఇది రౌండ్ కాదు, రౌండ్ ముందు ఆడేటువంటి సరదా గేమ్. జస్ట్ ఒక్కొక్కళ్ళకు ఎంతెంత స్కోర్ వస్తుంది, ఏ స్కోర్ తో ఆట మొదలెడతారు అనే దానికోసం. ఓకే. సో గేమ్ ఏంటంటే ఇలా ఇద్దరిద్దరు ఆడతారు. ఫస్ట్ ఊహా అండ్ స్వాతి మీరిద్దరు, తర్వాత సుష్మిత అండ్ శివాని మీరిద్దరు. సో నించుంటారు, అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు. ఫస్ట్ ఈ బాల్ ఉంది కదా, దీన్ని ఇలా షిఫ్ట్ చేయాలి ఈ గ్లాస్ మీదకి. ఆ తర్వాత ఈ గ్లాస్ ని బోర్లు చేయాలి. మళ్ళీ దీన్ని కూడా షిఫ్ట్ చేస్తారు, దీనిపైన పెట్టేస్తారు. అగైన్ బాల్ షిఫ్ట్ చేస్తారు. అలా ఒక్కొక్క గ్లాస్ మీదకి బాల్ని షిఫ్ట్ చేసుకుంటూ ఇంకో గ్లాస్ని ఇలా బోర్లించి పెట్టేస్తారు. ఒకవేళ మీరు ఇలా షిఫ్ట్ చేసేటప్పుడు బాల్ పడిపోతే గనక ఇక్కడ ఇంకా బాల్స్ ఉన్నాయి, ఇంకో బాల్ ఎక్స్ట్రా తీసుకుని అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అలా 2 టవర్లని కూడా మీరు ఇలా పెట్టేయాలి. మొత్తం 10 గ్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. సో గ్లాస్ కి 10 కాయిన్స్ చొప్పున 200 కాయిన్స్ గెలవచ్చు. ఇద్దరు ఎట్ ఎ టైం స్టార్ట్ చేస్తారు. టైం లిమిట్ ఏం లేదు, కానీ ఎవరైతే ఫస్ట్ కంప్లీట్ చేసేస్తారో వాళ్ళకి 200 వచ్చేస్తాయి. ఒకవేళ సపోజ్ స్వాతి కంప్లీట్ చేసే టైంకి ఊహా నువ్వు 10 గ్లాసెస్ కంప్లీట్ చేసావు, సో 100, లేదా 15 చేసావు 150. ఆ టైంకి ఎన్ని గ్లాసెస్ పెడితే ఈ టవర్ నేను కౌంట్ చేస్తా ఇక్కడ ఎన్ని గ్లాసులు ఉన్నాయని. ఫైన్. ఎనీ డౌట్స్? వచ్చి స్వాతి అండ్ ఊహా టైం లిమిట్ ఏం లేదు కాబట్టి జాగ్రత్తగా ఆడుకోండి. అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. అబ్బా అబ్బా అబ్బా, ఊహా ఫింగర్ తో పట్టేసుకుంటుంది ఆ బాల్ పడిపోకుండా. తెలివితేటలు. అలా ఫింగర్లతో పట్టుకోకూడదు, ఒకదానిపైన ఒకటి పెట్టాలి గ్లాసు. ఏం విన్నావు నేను చెప్పేటప్పుడు? ఊహాలోకంలోనే ఉంటుంది ఊహ ఎప్పుడు. ఏంటో ఊహించలేని ఊహ. జాగ్రత్త. మొత్తం ఫింగర్స్ అన్నిటితో గ్లాస్ పట్టుకో. అది ఇంకో బాల్ తీసుకోండి, బాల్ పడిపోతే. ఓకే అంతే. అలా పెట్టి అలా పెట్టి అలా పెట్టి అంతే. ఓకే. దాన్ని పెట్టు పైన. అంతే. ఓకే. సెకండ్ టవర్. కమాన్. సారీ. ఎందుకు సారీ? పర్లేదు, మా క్లాసులు ఏమనుకో. అవునా? చాలా మంచి క్లాసులు అవి. ఓకే. ఊహకి గేమ్ మొదట్లో అర్థం కాలే, ఇప్పుడు బాగా ఆడుతుంది. మీకు మొదట్లో గేమ్ బాగా అర్థమైంది, ఇప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? అదేం లేదక్క. కమాన్ కమాన్ కమాన్. ఇద్దరు ఈక్వల్ గా ఆడుతున్నారు. చూద్దాం ఫస్ట్ ఎవరు కంప్లీట్ చేస్తారో. అయిపోయింది. ఓకే. అయితే టైం ఆల్మోస్ట్ ఇద్దరు. ఓకే. సో ఇద్దరు కూడా ఈక్వల్ స్కోర్స్ తో గేమ్ స్టార్ట్ చేస్తారు. 200 and 200. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అమ్మ ఊహ. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. సుష్మిత అండ్ శివాని మీరిద్దరు కూడా చూసారుగా ఆట. ఆల్రెడీ హై స్కోర్లు వచ్చేసాయి. అలాగే మొదలెట్టాలి మనం కూడా. అండ్ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. బాల్ పడిపోతే ఇంకో బాల్ తీసుకో. శివాని పైన గ్లాస్ ఎందుకు వదిలేస్తున్నావు? కాదు శివాని, ఆగు ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఇది ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ దీని మీద వేసేసుకో. అయిపోయిందా? అంతే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు అంత కన్ఫ్యూజన్ చిన్న గేమ్కి? మా ఊహను వీళ్ళు ఎలా ఆడేసారు చూడండి అసలు చక్కగా. అంతే. అమ్మయ్య, ఒక టవర్ కంప్లీట్. అక్కడ ఆల్రెడీ మేము పెట్టాం ఒక బాల్. వెరీ గుడ్. ఫింగర్ తో పట్టుకోకూడదు. ఇంకో బాల్ తీసుకో. అయ్యయ్యయ్య, ఓ ముందే తెలుసా నీకు? చేత్తో పట్టుకుని వెళ్ళావు.
శివాని ఆ పైన గ్లాస్ కూడా పెట్టేసే శివాని ఫస్ట్. అలా కాదు, శివాని ఒక ఫ్లోలో అనుకుంది, అదే ఫ్లోలో వెళ్తా. ట్రెండ్ ఫాలో సెట్ చేసి. ఓకే అయిపోయింది. డన్ 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 డన్. ఇది ఒక్కటి ఆల్రెడీ శివాని పెట్టేశాక పెట్టావు. సో అది నేను కౌంట్ చేయలేను. 190 is your score. థ్యాంక్ యూ అక్క. అండ్ శివాని 200. కానీ నీ దారి భలే ఉంది తెలుసా, స్ట్రైట్ గా ఒక వరుసలో వెళ్ళకుండా ఇటు అటు అటు ఇటు జిగ్జాగ్ వెళ్ళో మొత్తానికి 200. సుష్మిత 190 అండ్ శివాని 200. చూసారుగా, ఇలా మొదలెడుతున్నారు మన వనితలు ఇవాల్టి గేమ్. చూద్దాం ఎవరు ముందుకు వెళ్తారో, ఎవరు స్టార్ వనిత అవుతారో. సో మొదలు పెట్టేద్దాము మన ఫస్ట్ రౌండ్. చెప్పుకోండి చూద్దాం. సో ఈ రౌండ్ లో ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డ్ చూస్ చేసుకుంటారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరో కరెక్ట్ గా గెస్ చేసి మీరు చెప్పగలగాలి. 30 seconds టైం. ఓకే, ఫస్ట్ స్వాతితో మొదలు పెడతాము. స్వాతి ఒక కార్డ్ చూస్ చేసుకుని తను కరెక్ట్ గా చెప్పేస్తే గనక 2 బెలూన్స్ పగలగొట్టే ఛాన్స్. ఓకే, ఒకవేళ నువ్వు ఒకటే చెప్పావు, ఒకటి చెప్పలేకపోయావు, నీ క్వశ్చన్ సుష్మితకి పాస్ అవుతుంది. అండ్ సుష్మిత నీకు పాస్ అయ్యాక ఓన్లీ 10 seconds టైం ఉంటుంది. 10 seconds లో నువ్వు గెస్ చేసి చెప్పాలి. అలాగే నువ్వు ఆడేటప్పుడు కూడా నువ్వు చెప్పేస్తే నీకే వస్తాయి స్కోర్లు, కానీ నువ్వు చెప్పలేకపోతే నీ క్వశ్చన్ స్వాతికి వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే బెలూన్స్ పగలగొట్టచ్చు. అందులో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోరు ఇప్పుడు మీ స్కోర్కి యాడ్ అయిపోతుంది. ఓకే ఫైన్, చూద్దాం ఎవరు లీడింగ్ లో ఉంటారో ఈ రౌండ్ అయిపోయేసరికి. సో లెట్స్ ప్లే. స్వాతి చెప్పు, ఏ కార్డ్ కావాలి? కార్డ్ నంబర్ 2. కార్డ్ 2. వీళ్ళిద్దరు ఎవరు స్వాతి? 30 seconds ఎనీ టైం. ఏ నితిన్, బి బి వచ్చేసి రష్, సారీ పేరు రష్, సరి చార్మి. బి చార్మి. బి చార్మి. ఏ వచ్చేసి నితిన్. ఏ నితిన్ అండ్ బి చార్మి. ఓకే, నువ్వు సుష్మిత? సేమ్ అక్క. సేమ్. ఏ నితిన్, బి చార్మి. ఓకే, మీరు కూడా అవే అనుకుంటున్నారా ఆర్ మీకు ఇంకోలా ఏమైనా కనబడుతున్నారా? అంతే అక్క. నాకైతే తిరిగేసి కనబడుతున్నారు. చూద్దాం ఆవిడ స్ట్రైట్ చేసాక ఆవిడ ఎవరిలా ఉంటారో. సో ఆప్షన్ ఏ నితిన్ అండ్ బి చార్మి అంటున్నారు. లెట్స్ సీ, ఆప్షన్ ఏ రివీల్ చేద్దాం. నితిన్ వే రైట్ ఆన్సర్. సో ఇంతకీ ఆ చిన్నదేనా? ఆ చిన్నదే. మీరన్న చిన్నదేనా? ఆ చిన్నదే. చూద్దాం. ఓకే, రివీల్ చేసేయండి ఆప్షన్ బి. yes it is charmi, right answer. ఇప్పుడైతే మనం 2 బెలూన్లు పగలగొట్టేద్దాం. ఓకే రండి. 60 coins. ఇంకొకటి కూడా ఉంది. 80 coins. సుష్మిత రెడీ? రెడీ అక్క. ఏ కార్డ్ కావాలి నీకు చెప్పు. 2 అయిపోయింది ఆల్రెడీ. 3 అక్క. కార్డ్ 3 ఓపెన్ చేద్దాం. ఏ శ్రీలీల అక్క. ఓకే, బి వైష్ణవ్ తేజ్. ఏ శ్రీలీల అండ్ బి వైష్ణవ్ తేజ్. స్వాతి మీరేమంటారు? ఎస్ అక్క. అంతేనా? ఏ శ్రీలీల అండ్ బి వైష్ణవ్ తేజ్. ఆ కళ్ళు చూసి చెప్పేచ్చు కదా, థిక్ ఐబ్రోస్. ఓకే, ఆయన కాదో చూద్దాము. మీకు ఇంకెవరిలో ఆయన కనబడుతున్నారా? మెగాస్టార్ ఫ్యామిలీ. మెగాస్టార్ ఫ్యామిలీ అంతేగా. సో చూద్దాం. ఆప్షన్ ఏ శ్రీలీల అండ్ బి వైష్ణవ్ తేజ్ అంటున్నారు. రివీల్ చేసేయండి ఆప్షన్స్. yes it is శ్రీలీల అండ్ బి కూడా చూద్దాం. వైష్ణవ్ తేజ్ రైట్ ఆన్సర్. సుష్మిత ఇది ఏమిటో ఊడిపోయింది మొత్తం డ్రెస్ లోంచి. ఊడిపోయిందా అంతా, కానీ రైట్ ఆన్సర్ అండ్ సూపర్ డాన్స్. థ్యాంక్ యూ అక్క. ఆగు బెలూన్లు పగలగొట్టాలి. ఇటా 60 coins. Again 60. రెడీ ఊహా? రెడీ. ఏ కార్డ్ కావాలి? నెంబర్ 1 and 4 ఉన్నాయి. 1. కార్డ్ 1 ఓపెన్ చేసేద్దాం. అండ్ ఎస్ శ్రీకాంత్. ఆప్షన్ ఏ శ్రీకాంత్ గారు. బి ఎవరు? చెప్పొచ్చు. రమ్యకృష్ణ. బి రమ్యకృష్ణ గారు అంటున్నావు. ఓకే, ఆప్షన్ ఏ శ్రీకాంత్ అండ్ బి రమ్యకృష్ణ. శివాని నువ్వు? అంతే అంతే అక్క. అంతేనా? ఏమిటో శివాని నీకు భరత్ గారు తప్ప ఎవరు కనబడరు.
అంతేనా హీరోయిన్ ఊహా గారి హస్బెండ్ ఆయన ఎవరి హస్బెండ్ ఊహా గారి హస్బెండ్ శ్రీకాంత్ అవును ఊహా గారు అదే ఆయనే వచ్చారు అంతే కదా అంతే. మరి కరెక్ట్ గుర్తుపట్టకపోతే బాగోదు బాగోదు మళ్ళీ కరెక్టే కదా చూద్దాము ఆప్షన్ ఏ ఎస్ శ్రీకాంత్ గారు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ బి చూద్దాం ఇట్ ఈస్ రమ్యకృష్ణ గారు రెండు కరెక్ట్ మరి రెండు బెలూన్లు బర్స్ట్ చేయాలి దా 90 కాయిన్స్ ఇది ఇంచుమించుగా ఇంచుమించు 80 కాయిన్స్ నెంబర్ 4 ఆ కార్డ్ చూసేద్దాము ఎవరైనా ఇలా ఉన్నారు ఎవరబ్బా చెప్పేయచ్చు చెప్పు చెప్పు మేడం విక్రమార్కుడు మూవీలా హీరో విక్రమార్కుడు మూవీలా హీరో విక్రమార్కుడు మూవీలో హీరో రవితేజ గారా రవితేజ గారే అంటావా అవును మేడం ఆ కళ్ళు ఏమిటి అలా ఉన్నాయనివి మేడం అంతే బి ఓకే చెప్పు బి ఎవరు తొందరగా ఇలా తిరిగి చూడు అప్పుడు ఆ టైమ్ అప్ శివాని ఊహాను చెప్పు మిర్చిలో హీరోయిన్ అనుష్క కాకుండా ఇంకో రిచా గంగోపాధ్యాయ రిచా గంగోపాల్ ఓహో ఓకే ఊహా రిచా గంగోపాధ్యాయ అంటోంది అండ్ శివాని బి ఏం చెప్పలేదు ఏ మాత్రం రవితేజ గారు అన్నారు ఓకే మీరు గెస్ట్ చేస్తారా మేము గెస్ట్ చేయొచ్చు త్రిష బి త్రిష నాకు త్రిషలానే అనిపించింది చూసేద్దాం ఓకే రవితేజ ఇస్ ద రైట్ ఆన్సర్ శివాని అండ్ బి నువ్వేం చెప్పలేదు ఒకవేళ అక్కడ రీచ్ ఉంటే నీకు బెలూన్ బాస్ చేసే ఛాన్స్ ఉంటుంది ఓకే చూద్దాం ఇట్ ఈస్ త్రిష రిచా కాదు ఏంటి అయిపోయిందా మీ డాన్స్ అయిపోయింది మా డాన్స్ ఇంకా అవ్వలేదు ఏంటి అలా మ్యూజిక్ ఆడుకోండి మీరు ఆడుకోండి ఓకే మేము ఆడుకుంటాం మరి మీరేమో డాన్స్ వేస్తున్నారు మాకేమో డాన్స్ రాదు మేమేం చేయాలి అందుకే మాకు వచ్చిన డాన్స్ మేము చేస్తున్నాం చెమ్మ చెక్క అది కూడా ఒక డాన్స్ తెలుసా మీకు ఎంత కష్టమైన డాన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్ నేర్పించాలి కదా ఎగ్జాక్ట్లీ ఏదైనా మనం శబాష్ అనుకోవాలి శబాష్ అనుకోవాలి మనం అనేసుకుందాం అనుకో శబాష్ శబాష్ అనుకో ఆ గట్టిగా అనుకో శబాష్ శబాష్ ఇది చెప్పు శబాష్ శబాష్ అంతే దా పగలు కొట్టి ఏ బెలూన్ కావాలి నీకు 70 కాయిన్స్ అలా ఏ డాన్స్ రానప్పుడు చెమ్మ చెక్కలు ఆడేసి మేనేజ్ చేసేయాలి మా శివాని చేసినట్టు ఇందాక సో స్కోర్లు చూద్దానండి ఇప్పుడు ఆడేద్దాము రెండో రౌండ్ గోల్డెన్ ఆఫర్ నా గోల్డెన్ ఆఫర్ తో నేను రెడీ ఈ ఆఫర్ ని బాగా వాడుకుని ఎవరు 80 కాయిన్లు తెచ్చుకుంటారో అది మీ బాధ్యత ఓకే ముందైతే ఊహ లీడింగ్ లో ఉంది కాబట్టి 370 కాయిన్స్ తో నీతో స్టార్ట్ చేస్తాం ఊహ దా వచ్చే ఓకే బరువు మోయడం బాగానే అలవాటు అయినట్టుంది నీకు నీ గౌనే ఉంది ఒక 2-3 కేజీలు కొంచెం ఇది కూడా అలా ఈజీగా మోసేవనుకో బయటికి తీసేసావనుకో 80 కాయిన్స్ వచ్చేస్తాయి ఓకే సో నువ్వు మాకేం ఇవ్వకుండానే 80 కాయిన్లు తెచ్చుకోవచ్చు అదే మిగతా వాళ్ళు ఆడాలంటే మాకు కొంచెం కొద్దో గొప్ప ఏదో ఇచ్చుకోవాలి చలో స్టార్ట్ కరెక్ట్గా చూడు ఎలా పట్టుకుంటే వస్తుందో తీసి అలాగే పట్టుకుంది అలాగే తీ బయటికి మళ్ళీ దాన్ని అటు ఇటు తిప్పకూడదు స్లో 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 జాగ్రత్త ఓకే 30 కాయిన్స్ ఇది కూడా ట్రై చేసే తీసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఇలా పట్టుకుని తీసారనుకోండి చాలా ఈజీగా తీయొచ్చు బయటికి మీరు లేదా హ్యాండ్ మీద ఇక్కడ ప్లేస్ చేసుకున్నా కూడా ఈజీగా తీయగలుగుతారు కొంచెం అటు ఇటు దీన్ని ఇలా వర్టికల్ గా తిప్పామంటే రాదు ఇరుక్కుపోతుంది కేర్ఫుల్ ఊహా ట్రై ట్రై ఊహా అయ్యయ్య రాలేదు ఊహా ఒక్కటే తీయగలిగాం మనం సో 30 కాయిన్స్ వచ్చేసాయి సో నెక్స్ట్ ఆడాల్సింది స్వాతి మీరే స్వాతి మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది ఫ్రీగా ఆడొద్దా ఫ్రీగా ఆడొద్దు ఫ్రీ ఛాన్స్ ఓన్లీ ఊహకే ఓకే
రండి కమాన్ కమాన్ తీసేయండి. వచ్చేస్తుంది. అలా ఎలా? అలా అది మ్యాజిక్ చేశాను అంతే. నైస్. కేర్ఫుల్ అమ్మా, వెరీ వెరీ కేర్ఫుల్. జాగ్రత్త జాగ్రత్త. అసలు చేతికి గాజులు కూడా ఉన్నాయి. పగలవులేండి. చిన్నగా 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 చిన్నగా. లేదా రివర్స్ లో పట్టుకోండి ఇలా. ఇగో ఇక్కడ ఈ సాఫ్ట్ గా ఉన్నది అరచేతిలో పెట్టుకోండి. ఇప్పుడు లేపండి పైకి. ఇప్పుడు వచ్చేస్తుంది ఈజీగా. బ్యాంగిల్ అడ్డు వస్తుంది. చెప్పా గాజులు తీయండి అని. సరే ఆగండి ఆగండి, మీ చెయ్యి అక్కడే పెట్టండి. ఆగండి ఆగండి. అమ్మయ్యా, ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ అయింది. అవును. బట్ 80 కాయిన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక హగ్గక్క. అది గోల్డెన్ ఆఫర్ ని సరిగ్గా వాడుకుంటే అలా ఉంటుంది. తర్వాత ఆడాల్సింది సుష్మిత నువ్వే. మాకు 20 కాయిన్స్ ఇవ్వాలి. ఓకే. మైనస్ 20 కాయిన్స్. కమ్ ఆన్ స్టార్ట్. ఆహా వచ్చేసింది. ఆహా ఓకే. నెక్స్ట్ దీనికి కూడా అనే ఒకసారి. అరే ప్లీజ్. అక్కని తలుచుకో వచ్చేస్తుంది. ఓకే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది ఫింగర్స్ మీద ఆగకపోతే I'll చేతిలో try. పెట్టుకో. చేతిలో తీ, స్ట్రైట్ గా పెట్టుకుని తీ. ఓకే. స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. వచ్చేస్తుంది. బట్ రావట్లేదు. చూడు సుష్మిత, నిలువుగా పెడితే రాదు అది. ఓకే ఇట్లా పెట్టా. అలాగే తీ, స్ట్రైట్ పెట్టు ఫస్ట్. స్ట్రైట్ గా తీ. సుష్మిత అంతే. ఆల్మోస్ట్ వచ్చినట్టే. అది వస్తుందా ఇరుక్కుపోతుందా అని డౌట్ నాకు. రావాలి రావాలి రావాలి. చెయ్యి ముందుకు పెట్టు. ఓకే. ఓకే రెడీ శివాని. మైనస్ 20 కాయిన్స్. అసలే బక్కబిల్ల. అసలే బక్కబిల్ల. అసలే బక్కపిల్ల. బక్కపిల్ల అక్క, అని పొడుపు తక్కువ కథలు అంచనా అడగచ్చా? ఎక్కువ. ఏమడుగుతావు? పొడుపు కథలు. అడుగుదా. లోపల బంగారం బయట వెండి ఏందక్క? ఇదిగో మా గోల్డెన్ బార్. కాదు కాదా? గుడ్డు. లోపల బంగారం బయట వెండి గుడ్డ. నువ్వే క్వశ్చన్ వేసి నువ్వే ఆన్సర్స్ చెప్పేస్తే ఇంకేంది? ఎంత ఎంత సూపర్ తెలుసా ఇలాంటి వాళ్ళు. మనం ఏం చెప్పకర్లా. క్వశ్చన్ వాళ్ళు అడిగేస్తారు. అయ్యో answer అక్క, వాళ్ళు నువ్వు చెప్పలేవు. అదొక అంతేగా. తీ మరి బయటికి తీ. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. అదేంటి అక్క? మేఘం. కరెక్ట్. ఇలాంటి ఇంకోటి ఈజీ అడిగితే ఆగు, ఆగు, చెప్పేస్తుంది. చాలా ప్రిపేర్ అయింది. ఆగు. కొనడానికి కొంటాం, తినడానికి కొంటాం కానీ దాన్ని తినం. కంచం. అయ్యో నెక్స్ట్ కమ్ ఆన్. ప్రవేశపెట్టండి. ఓ అయిపోయినాయా? అంతే. అంతేనా? స్టార్ట్ అయిపోయిందా? మర్చిపోయానక్క, నేను use మర్చిపోయి. ఓకే సరే దా తీ. పిల్లైన భలే పట్టేస్తుంది. పక్క పిల్ల అన్నావు కానీ చూసావా ఒకటి తీసేసింది ఆల్రెడీ. చుక్కలు చుక్కలు. శివాని ఇది కూడా తీసేసి. ఊహ ఇంకా కింద దొల్లి దొల్లి ఏడుస్తుంది. అందరూ బావని తీసేసారు, తలుచుకో. నేను ఒక్కదాన్ని. అది పాపం లెగవట్లేదు శివానికి. చాలా బరువు ఉంది. చాలా బరువు ఉంది. నించోబెట్టి దాన్ని ఫస్ట్. అయ్య 2 చేతులు సరిపోయాయి శివాని. అంతే శివాని తీసేయి. అడ్డొచ్చినోని తీసి అవతల ఇసిరేయ్ అంతే. తగ్గేదేలే. శివాని శివాని కమ్ ఆన్. తీ పెడితే దాన్ని పైకి లేపు గట్టిగా. కష్టపడ్డా కానీ ప్రయోజనం లేదు. ఇష్టపడ్డా.
అయినా ప్రయోజనం లేదు. అయ్యా అయిపోయింది. శివాని టైం అప్రా. 30 కాయిన్స్. అయ్యో ప్రస్తుతానికైతే లీడింగ్ స్వాతి విత్ 410 కాయిన్స్. థ్యాంక్ యూ. బోల్డ్ అన్ని గిఫ్ట్లు కావాలన్నా, బోల్డ్ అన్ని కాయిన్లు కావాలన్నా, బోల్డ్ అంత బంగారం కావాలన్నా మరి రౌండ్ మొదలెట్టేయాల్సిందే. లెట్స్ ప్లే లక్కీ ఆఫర్. ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఆ స్టార్ వనిత కాయిన్స్ వెనకాల ఒక్కో కాయిన్ వెనకాల ఒక్కో గిఫ్ట్ ఉంటుంది. 10 grams ఆఫ్ గోల్డ్ దగ్గర నుంచి మొదలై స్కూటరు, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్, సీల్వెల్డ్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్స్, హైపవర్ ఎలక్ట్రికల్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చేటువంటి వోచరు, ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్, ఇలా చాలా గిఫ్ట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కాయిన్ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. ఓకే, చూద్దాం ఎవరెవరికి ఏమేం గిఫ్ట్లు వస్తాయో. లీడ్ లో ఉన్నారు కాబట్టి స్వాతి ముందు కోరుకుంటారు. మిగతా వాళ్ళు ఆడాలంటే ఇందాక రౌండ్ లో లాగానే మాకు కొన్ని కాయిన్లు ఇచ్చి మళ్ళీ ఇక్కడ కాయిన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్వాతి చెప్పేసేయండి, ఏ లెటర్ కావాలి? స్టార్ వనిత కాయిన్స్. ఎస్ ఫర్ శ్యామల. లెటర్ ఎస్. ఎస్ ఫర్ స్వాతి ఆల్సో. అక్కడ చూసారుగా ఎలక్ట్రికల్ వార్మరు, చక్కగా ఫుడ్ ని వేడిగా ఉంచడానికి, అలాగే నాన్ స్టిక్ కుక్వేర్ సెట్, దోశలు చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, కూరలు వండుకోవచ్చు. అలాగే అరవిందో స్పైసెస్ వాళ్ళు ఇచ్చేటువంటి వంటకి కావలసిన అన్ని రకాల మసాలా దినుసులు, స్పైస్ పౌడర్స్ అన్నీ ఉన్నాయి. సో ఆ గిఫ్ట్ అవన్నీ వెయిటింగ్. ఎస్ లో ఏముందో చూసేద్దాం. కాయిన్స్ ప్లస్ ఇంకో ఛాన్స్. సో ఇంకొక లెటర్ కోరుకోవచ్చు. ఓకే, వి. లెటర్ వి. కాయిన్స్. నెక్స్ట్ లీడ్ లో ఊహా నువ్వే ఉన్నావు. -10 కాయిన్స్. చెప్, ఏ కాయిన్ కావాలి? ఆర్. లెటర్ ఆర్. Okay. 40 coins plus Egret Matic Liquid Detergent. Congratulations. Egret Matic Liquid Detergent నుంచి గిఫ్ట్ గెలుచుకున్నావు. Congratulations. థ్యాంక్ యూ Egret. ఇందులో 5 లీటర్ల లిక్విడ్ ఉంది, వాషింగ్ మిషన్ లిక్విడ్. ఉతికేయండి తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. ఓకే, అండ్ నెక్స్ట్ సుష్మిత -20. అండ్ ఇప్పుడు చెప్పు. హెచ్. ఓకే, కాయిన్స్ ప్లస్ ఇంకో ఛాన్స్. థ్యాంక్ యూ. ఈసారి ఏ లెటర్ కోరుకుంటావు చెప్పు. ఈసారి ఏ అక్క. ఎక్కడ ఏ? మొత్తం స్టార్ లో ఏ. ఫస్ట్ ఏ. స్టార్ లో ఉన్న ఏ. ఓకే, ఓకే. సో టాస్క్ సుష్మిత, ఒక టాస్క్ ఉంటుంది ఇప్పుడు. ఆ టాస్క్ ని ఆడి గెలిచి అప్పుడు మళ్ళీ ఇంకో కాయిన్ నువ్వు సెలెక్ట్ చేసుకుని అందులో ఏదొస్తే అది నువ్వు తీసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పే టాస్క్ కనుక నువ్వు ఓడిపోయావంటే అప్పుడు నీకు ఇంకా ఏమీ కాయిన్స్. ఆ టాస్క్ ఆడడానికి నువ్వు ఎవరినన్నా చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ టాస్క్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టాస్క్ సుష్మితాదే అయినా కూడా గేమ్ మనం పెడతాం కాబట్టి ఆ గేమ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి కాయిన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అది ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు. ఆ టాస్క్ ఆడడానికి నువ్వు ఒకళ్ళని చూస్ చేసుకోవాలి నీ అపోనెంట్ గా. ఎవరిని చూస్ చేసుకుందాం? శివాని తీసుకుంటా. టాస్క్ ఏంటంటే, పట్టుకో శివాని, పట్టుకో నువ్వు కూడా. నేను మొత్తం మీకు 3 balls ఇస్తాను. ఓకే, ఒకటి బ్యాట్ మీద పెట్టుకుని ట్యాప్ చేస్తూ ఉండాలి, అది కింద పడకుండా. ఓకే, 3 balls ఫస్ట్ ఎవరివైతే అయిపోతాయో వాళ్ళు ఓడిపోయినట్టు. నువ్వు ఇది కంప్లీట్ గా ఆడి 3 balls నువ్వు కాపాడుకోగలిగితే ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ బాల్స్ నీ దగ్గర ఉంచుకోగలిగితే నువ్వు గెలిచినట్టు. అప్పుడు ఇంకో కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెడీ, స్టార్ట్. అంతే అంతే, ట్యాప్ చేస్తూనే ఉండాలి. ఒక బాల్ ఆల్రెడీ పోగొట్టేసుకుంది శివాని. అయిపోయింది. రెండో బాల్ కూడా పోయింది.
అందుకే శివాని ఏరి కోరి మరి నేను సెలెక్ట్ చేసుకుంది అసలు ఇక్కడ స్వాతి ఉంది ఊహ ఉంది వాళ్ళని కాదని చెప్పి నిన్ను సెలెక్ట్ చేసుకుంది నువ్వు నిలబెట్టుకున్నావు వెరీ గుడ్ అండ్ ఇప్పుడు సుష్మిత నువ్వు గెలిచావు కాబట్టి కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అక్క చెప్ ఇప్పుడు ఐ ఓకే లెటర్ ఐ ఓపెన్ చేయండి కాయిన్ గిఫ్ట్ వచ్చింది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ నుంచి థ్యాంక్ యూ అక్క సౌత్ ఇండియా షాపింగ్ మాల్ #1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వోచర్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శివాని ఇప్పుడు నువ్వే ఆడాలి 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి నువ్వు ఆడాలంటే ఏ లెటర్ కావాలి ఏ వి పక్కదా లాస్ట్ లో ఉన్నది ఓకే సో అలా లక్కీ ఆఫర్ పూర్తయింది అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాం లీడింగ్ లో ఉంది స్వాతి విత్ 500 కాయిన్స్ థ్యాంక్ యూ ఆడేద్దాము ఫైనల్ రౌండ్ లక్ కిక్ సో ఈ రౌండ్ లో ఒక లక్కీ వీల్ ఉంటుంది ఇది ఆ లక్కీ వీల్ ఓకే ఏమేమి ఉన్నాయి చూసారుగా టమాటాలు బెండకాయలు సొరకాయలు ఈ 3 ఫోటోలు మీకు వస్తాయి ఇప్పుడు అంటే ఫస్ట్ స్వాతి స్టార్ట్ చేస్తుంది ఎక్కువ స్కోర్ తో ఉంది కాబట్టి సో స్వాతి ఆడే ముందు ఏం చేస్తుందంటే ఆ 3 ఫోటోలు ఉన్న కార్డ్స్ మీ ముగ్గురికి ఇచ్చేస్తుంది ఎందులో ఏముందో తనకు కూడా తెలియదు ఓకే ఎవరి దగ్గరికి ఏ కాయగూర వస్తుందో మాకు కూడా తెలియదు మీరు ఓపెన్ చేస్తారు ముందు పెడతారు ఓకే తను వీల్ తిప్పిన తర్వాత ఒకవేళ టమాటా దగ్గర ఆగింది అనుకుందాం ఆ టమాటా ఇప్పుడు ఊహ దగ్గర ఉంది అనుకో స్వాతికి ఎన్ని కాయిన్స్ వస్తాయో ఆ ఫోటో వెనకాల అన్ని కాయిన్స్ స్వాతి ఊహకు కూడా యాడ్ చేయాలి ఓకే సో స్వాతి కంటే మేము డైరెక్ట్ గా ఇచ్చేస్తాము కానీ ఊహకి స్వాతి యాడ్ చేసేటప్పుడు మీ ఇద్దరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తుంది ఓకే అలా ఒకళ్ళ స్కోర్లు ఒకళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ రౌండ్ లో ఇవి ఫోటోస్ దగ్గర ఆగితే లేదు లాక్కోవడమే 20 దగ్గర అంటే ఎవరి దగ్గర నుంచి అయినా 20 కాయిన్లు మీరు లాగేసుకోవచ్చు అది మీ ఇష్టం యాంకర్ చాయిస్ 20లో నా ఇష్టం నేను ఎవరికన్నా 20 కాయిన్స్ ఇచ్చేయచ్చు ఓకే అండ్ ఎవరికి ఇస్తారు -20 దగ్గర వీల్ కనుక ఆగిందంటే తిరిగి ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళ స్కోర్ లోంచి 20 కాయిన్లు మైనస్ అవుతాయి వాళ్ళు ఎవరికి యాడ్ చేయమంటే వాళ్ళకి 20 కాయిన్లు యాడ్ చేస్తాం ఓకే సో ఇది గేమ్ అర్థమైంది కదా సో ముందు కార్డ్స్ ఇచ్చేసేసి స్వాతి సుష్మితకి ఏ కాయగూర వచ్చిందో టమాటో ఊహకి బెండకాయ సో శివానికి సొరకాయ తిప్పి స్టార్ట్ ద వీల్ చెప్పు స్టార్ట్ ద వీల్ టమాటా వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో ఓకే కాయిన్స్ ప్లీజ్ థ్యాంక్ యూ 70 కాయిన్లు ఇప్పుడు ఎక్కడి నుంచి పీకుతావు శివాని 30 ఊహ 40 శివాని -30 అండ్ ఊహ -40 సో మొత్తం 70 సుష్మితకి యాడ్ చేసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ వీల్ నువ్వే తిప్పాలి తీసుకో వీల్ కార్డ్ మళ్ళీ సేమ్ వచ్చాయి శివాని సేమ్ సొరకాయ సేమ్ బెండకాయ చెప్పి స్టార్ట్ ద వీల్ స్టార్ట్ ద వీల్ లాక్కోవడమే 20 కాయిన్స్ 20 కాయిన్స్ ఎవరి దగ్గర నుంచి అయినా తీసేసుకోవచ్చు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటాం కంపేర్ చేస్తే కొంచెం హైయెస్ట్ ఉంది కాబట్టి స్వాతి దగ్గర 20 అక్క అండ్ ఆ 20 సుష్మితకి యాడ్ చేసేద్దాం ఇచ్చేయమ్మా కార్డ్స్ టమాటా ఈసారి శివానికి స్వాతికి ఏమో సొరకాయ సుష్మిత దగ్గర బెండకాయ ఊహా చెప్పి స్టార్ట్ ద వీల్ స్టార్ట్ ద వీల్
ఇట్ ఈస్ సొరకాయ. సొరకాయ ఇక్కడ ఎక్కడ? ఇక్కడ ఇక్కడ. ఓకే, ఈ సొరకాయ వెనకాల ఎంత ఉందో చూద్దాం. ఊహ. చెప్పి ఎక్కడి నుంచి పీకేద్దాం, ఎక్కడికి ఇచ్చేద్దాం? అక్కడ 30, ఇక్కడ 20. సుష్మిత దగ్గర 30, శివాని దగ్గర 20. ఇప్పుడు ఆ 50 స్వాతికి యాడ్ చేద్దాము. శివాని ఇచ్చేద్దాం. టమాటా, స్వాతి, బెండకాయ, సుష్మిత, సొరకాయ, ఊహ. శివాని చెప్పేయమ్మా, స్టార్ట్ ద వీల్ అని. స్టార్ట్ ద వీల్. బెండకాయ. నాది సుష్మిత. నేనే. ఓకే, నీదే. ఓకే, సో చూద్దాం ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. $60 అక్కడ కూడా యాడ్ చేయాలి సుష్మితకు కూడా. ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తావు చెప్పు. ఒకళ్ళ దగ్గర తీయచ్చు, ఇద్దరి దగ్గర తీయచ్చు. 60 స్వాతి దగ్గర. ప్లీజ్. ఎక్కడ? స్వాతి. స్వాతి గారి దగ్గర 60 అండ్ ఆ 60 సుష్మితకి యాడ్ చేద్దాం. సుష్మిత నీ స్కోర్ 520. ఓకే, అండ్ శివాని 350, ఊహా 440 అండ్ ఇవాల్టి స్టార్ వనిత విత్ 540 కాయిన్స్. స్వాతి, థ్యాంక్ యూ. Winner gift sponsored by High Power Electrical Industries, manufacturers of electrical line materials. High Power Electrical Industries నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ హై పవర్. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరబిందా స్పైసెస్. అలాగే ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ ఇగ్రెట్. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి నీకు గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి నీకు కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అరవిందో స్పైసెస్. అలాగే ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ ఇగ్రెట్. నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరబిందో స్పైసెస్. అండ్ ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ ఇగ్రెట్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చా. థ్యాంక్ యూ. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. అండ్ ఇగ్రెట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సో వనితలు చూసారుగా, మోయిలన్ అనే గిఫ్ట్లతో మా నలుగురు వనితలు హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. అండ్ ఎపిసోడ్ చూసి మీరు హ్యాపీ, నేను హ్యాపీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.